ఆరోగ్యశ్రీ అనేది ఇప్పటిదాకా వైట్ రేషన్ కార్డు ఉన్నటువంటి వాళ్ళకే వర్తిస్తుంది. బట్ ఇప్పుడు పెడుతున్నటువంటి యూనివర్సల్ హెల్త్ స్కీము వైట్ రేషన్ కార్డు లేని వాళ్ళకు కూడా వర్తిస్తుంది. టోటల్గా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తారు. ఏదైతే 1.67 కోట్లు అని చెప్తున్నటువంటి సిచ్యుయేషన్ ఇది. ప్రతి ఒక్కళ్ళకి కూడా దారిద్ర్యరేఖ దిగువనున్న వాళ్ళకి 2.5 లక్షల వరకు వైద్య బీమా, అదే సందర్భంలో పేదలకి దారిద్ర్యరేఖ ఎగువన ఉన్న వాళ్ళకి 2.5 లక్షల వరకు వైద్య బీమా, పేదలకి 25 లక్షల వరకు ఉచిత వైద్యం. ఇది అంటే 25 లక్షల రూపాయలు వైద్యం అవుతుందా లేకపోతే 2.5 అవుతుంది, ఇది పక్కన పెడితే బేసిక్గా ఒక ఆస్పెక్ట్లో అద్భుతమైన అవకాశం. ప్రతి ఒక్కళ్ళు ఇన్సూరెన్స్ పరిధిలోకి వస్తారు. ఇది నేను అనేక సార్లు ప్రస్తావించిన అంశం. జగన్ ఆరోగ్యశ్రీ పెట్టినప్పుడు కూడా నేను చెప్పినటువంటి అంశం. ఇంకోటి, వైట్ రేషన్ కార్డు తీసేసేయాలి. ఉట్టి రేషన్ అవసరమైనటువంటి, ఇప్పుడు అవసరం లేకపోయినా రేషన్ తీసుకుంటున్నారు, లేకపోతే అవసరం లేకపోయినా రేషన్ అమ్ముకుంటున్నారు. ఎందుకయ్యా అంటే ఆ కార్డుని చేతిలో పెట్టుకుంటే ఆరోగ్యశ్రీ వర్తిస్తుంది, ఉచిత సంక్షేమ పథకాలన్నీ వర్తిస్తాయి. కాబట్టి వైట్ రేషన్ కార్డు తీసేయాలంటే ఆ పథకాలని వేరు చేసేయాలా. ఇప్పుడు అందులో ఇది ఒక అంకమా చూడాల్సింది. ఎందుకంటే ఇప్పటికే స్మార్ట్ కార్డులు ఇస్తామంటున్నారు. ఎవరికి ఏ ఏ పథకాలు వర్తిస్తాయో ఒక కార్డు మీద కూడా వేసిస్తామంటున్నారు. అంటే రాబోయే రోజుల్లో ఆ సంస్కరణలు తీసుకురాబోతున్నారు అనమాట. మంచిదే అది. ఎవరికి ఏది అవసరమో, ఎవరికి ఏది అర్హులో అది ఇచ్చేటటువంటిది. అట్ ద సేమ్ టైం ఇన్సూరెన్స్ కంపెనీలు చేసే మాయ నుంచి మాత్రం రోగుల్ని కాపాడాల్సిన అవసరం ఉంది. ఇది సింపుల్, ఈజీగా అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రభుత్వం ఇవాళ ఒప్పందం కుదుర్చుకుంది. ఇవాళ వీళ్ళందరికీ మేము ఇన్సూరెన్స్ వర్తింపజేస్తామని వాళ్ళు 100 కోట్లు 1000 కోట్లు డబ్బులు తీసుకుంటారు. రేపు పొద్దున ఒకళ్ళు ఆసుపత్రిలో జాయిన్ అయ్యారనుకోండి, వాళ్ళకి ఏ కిడ్నీల ప్రాబ్లం వచ్చింది, లేకపోతే లివర్ ప్రాబ్లం వచ్చింది, బికాజ్ ఆఫ్ షుగర్ వల్లనో లేకపోతే బీపీ వల్లనో, అంతకుముందు మద్యం వల్లనో, వీళ్ళు ఎలాగా ఇది పెడతారంటే, తలనొప్పి పెడతారంటే, మాకు ఇవాళ ఇన్సూరెన్సు తీసుకున్న రోజు దగ్గర నుంచి ఒక 2-3 ఏళ్ల దాకా ఈ జబ్బులేమి ఉండడానికి వీల్లేదని పెడతారు. లేదంటే ఇంతకుముందు ఇవి చెప్పలేదు కదా మాకు అని చెప్తుంటారు. ఇది వ్యక్తిగత వాటిట్లో. మరి ఇప్పుడు ప్రభుత్వం దాంట్లో కాబట్టి ఏం చెప్తారో చూడాలి. ఇన్సూరెన్స్ కంపెనీలు ఏ ఇబ్బంది పెట్టకుండా డాక్టర్లకి డబ్బులు ఇచ్చేసి ప్రతి ఒక్కళ్ళు జాయిన్ అయిన వాళ్ళకి కంపల్సరీగా ఆపరేషన్ పర్ఫెక్ట్గా చేస్తే బాబు సర్కార్కి ఇది ఒక వరం, లేకపోతే ఇది శాపం. ఏం జరుగుతుందో చూద్దాం.